నా పేరు ఉమా సావిత్రి. మేము నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటున్నాము. గత 2-7 సంవత్సరాలుగా మాకు వాళ్ళు పరిచయం. సో వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం. చాలా చిన్నప్పటి నుండి నితీష్ కుమార్ రెడ్డి తన క్రికెట్లో ఇష్టం అన్న థాట్ వచ్చినప్పటి నుండి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ చాలా ప్రోత్సహించి తన్ని ఈ స్థాయికి రావడానికి కూడా పేరెంట్స్ చాలా మంచి కృషి చేశారు. సో అట్లానే తను మొట్టమొదటి నుండి మేము చూస్తున్న గత 2 సంవత్సరాల నుండి కెరియర్లోని ఎప్పుడూ తను ఎట్లా బిహేవ్ చేశాడంటే చాలా స్మార్ట్. అంటే కేవలం పని మీద ఫోకస్. తను కేవలం అదే జిమ్కి వెళ్ళటం, తన ప్రాక్టీస్ చేయటం, ఇంకా కొత్త టెక్నిక్స్ ఎట్లా చేయాలి ఎప్పుడు ప్రాక్టీస్లోనే ఉండేవాడు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మటుకు చాలా జోవియల్గా ఉండేవాడు. అప్పుడప్పుడు చిన్న సెటైర్లు వేస్తూ ఉండేవాడు. మేము చాలా ఆనందంగా ఏంటి నితీష్ ఇట్లా కూడా ఉంటుందా, ఈ యాంగిల్లో కూడా మేము చూసామా అని అన్నట్టు భావించేవాళ్ళం. కానీ చాలా మంచి పిల్లవాడు నిజంగాను. కేవలం కెరియరే అంతే, ఇంకో రెండో ధ్యాస లేదు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అట్లాగే వాళ్ళు తనకి అట్లా ఫోకస్ చేయించారు. తను బాగా ఈ రోజున సక్సెస్ రావడానికి కారణం కేవలం ఫోకస్. తను భగవంతుడి మీద అది భగవద్ధ్యానం కూడా ఉన్నది. అట్లానే తను కష్టపడ్డాడు. ఈ రోజున తను షైన్ అవ్వడానికి కారణం కేవలం పట్టుదల, ఆత్మవిశ్వాసం, పని మీద దృష్టి, కాన్సన్ట్రేషన్. ఈ 3 ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరని నా మనసుకి. ఎప్పుడైనా నాతో ఉన్న అనుబంధం ఏంటంటే తను బయటకు వెళ్తేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు కనిపించినా కూడా ఆంటీ బాగున్నారా, చక్కగా ఉన్నారా, మే అమ్మ నాన్న తను ప్రాక్టీస్కి వాటికి వెళ్ళేటప్పుడు మేమందరం కలుపుగోలుతనంగా ఉండడం అట్లా చూసి తను కూడా పేరెంట్స్ బాగానే ఉన్నారు, సో ఐ కెన్ డూ, అదే నేను ప్రాక్టీస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలను, నా ఇంటి మీద ధ్యాస లేకుండా అన్న ఉద్దేశంతో తను ఎప్పుడు ఉండేవాడు. సో బెస్ట్ పర్సన్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నిజంగా ప్రౌడ్ మూమెంట్ నాన్న. మేమందరం చాలా ఆనందపడుతున్నాం.